హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వర్షాకాలంలో నాటుకోళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. బేసిక్‌గా మనం మెడిసిన్ జోలికి వెళ్ళకుండా మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెడిసిన్ కూడా వేయాలి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు వీటికి కావాల్సినటువంటి మన తరపున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది వర్షానికి తడవకుండా కావచ్చు, వివిధ కారణాలతోని ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వర్షాకాలం అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ చిన్న పిల్లలకు వర్షంలో తడిస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకు ముసురు పెట్టినప్పుడు ఇలాంటి పిల్లలు తడిస్తే కనుక అవి చలికి తట్టుకోలేక చనిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనము ఈ ఇంక్యుబేటర్ల నుంచి తీయక ఎవరైతే ఇంక్యుబేటర్లో తీసినటువంటి పిల్లలు ఉంటాయో వాటిని వర్షాకాలంలో షెడ్లోనే ఉంచాలి. వర్షము మనకు స్టార్టింగ్ డేలో ఏర్పడతాయి కాబట్టి వస్తుందా రాదని కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి కొంచెం వాతావరణము చల్లగా ఉన్నప్పుడు వాటిని షెడ్లోనే ఉంచాలి. ఎప్పుడైతే తల్లి మనకు తల్లి పెంచుతుందో అలాంటి పిల్లల్ని మాత్రమే బయటకు వదలాలి. ఎందుకంటే వర్షం పడ్డా కానీ దాని రెక్కల కింద అది తడవకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నమాట. చాలామంది ఇంక్యుబేటర్లో పెంచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క కోడికి 50 పిల్లలు 60 పిల్లలు ఇట్లా వేస్తారన్నమాట. అట్లా ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు ఈ కోడి రెక్కల కింద 10-15 పిల్లల కన్నా ఎక్కువ ఉండే కాబట్టి మిగతా పిల్లలన్నీ తడిసిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల అట్లా కూడా కొన్ని చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు. అందువల్ల ఈ వర్షాకాలము బయటది తిరిగే కోళ్ళకు అంటే ఇంక్యుబేటర్లో పిల్లలు తీసి కోడికి వేసేటప్పుడు వాటిని బయటకు వదిలేటప్పుడు ఎక్కువ పిల్లలు వేయకండి. ఒక 15 నుంచి 20 లోపే పిల్లలు వేయండి చిన్నగా ఉంటే. ఎందుకంటే ఇవి రెక్క కింద ఈజీగా ఉంటాయన్నమాట. సో ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ పిల్లల విషయంలో. అట్లాగే ఎక్కువ చిన్న పిల్లలు ఉంటే ఒక వారం 10 రోజులు షెడ్లోనే ఉంచితే మంచిది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇది 2 డేస్ అవుతాయి ఈ పిల్లలు వెళ్ళి. వీటిని మనకు షెడ్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి బయటకు వదిలేసినాం. వర్షం ఎక్కువ లేదు. వర్షం వస్తే కనుక వీటిని తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేస్తే అయిపోతుంది. అందుకనే మీకు ఎక్కువ కోళ్ళు ఉంటే కనుక షెడ్లో ఉంచండి. షెడ్ పెద్దగా ఉంటే షెడ్లో ఉంచండి. ఎందుకంటే వర్షము ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లాంటి పిల్లలు తడిస్తే చనిపోతాయి. అట్లాగే వీటికి కొంచెము పైనుంచి ఏదైతే రేకులు కానీ చిన్న ఒక 4 గుంజలు లాంటివి వేసి పైనుంచి ఒక 4 రేకులు వేస్తే చిన్నగా సైజు మరీ మనకు హైట్ ఉండే బదులు ఒక 2 మీటర్లు 3 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు లేకుండా మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ సైజులో ఒక 4 రేకులు వేసుకుంటే ఏమవుతుందంటే వర్షానికి వీటికి ఒక అడ్డగా మారి వర్షం పడుతుందంటే దాని కిందికి వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు ఈ పైనుంచి పారింది కాబట్టి వర్షం పడ్డప్పుడు ఈ కోళ్ళు దీని కిందికి వచ్చి కూర్చుంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఇక్కడ తడవలేదు. అందుకని ఇట్లాంటివి కొన్ని మనము చిన్న చిన్నగా ఒక రేకు 2 రేకులు ఒక దగ్గర, ఇంకో 2 రేకులు ఒక దగ్గర, ఇట్లాంటి చిన్న షెడ్లు వేసుకుంటే ఓపెన్గా చుట్టూ ఏం ఉంచకుండా ఓపెన్గా వేసుకుంటే వర్షం పడ్డప్పుడు వాటి కిందికి వెళ్తాయి. అట్లాగే ఈ గద్దలు కానీ వివిధ పక్షుల వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ కోళ్ళు అనేవి ఏం చేస్తాయంటే ఒక సౌండ్ చేస్తాయి. సౌండ్ చేసినప్పుడు ఆ రేక్ కింద దూరిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా వర్షానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే రోగాలు రాకుండా మురికి నీరు మనకు ఎక్కడైనా మురికి నీరు ఆగినట్టుంటే దాన్ని వెంటనే కాలువ తీసి పక్కన వదిలేయాలి. ఎందుకంటే మురికి నీరు తాగితే వీటికి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనమే ఫ్రెష్ నీళ్ళు ఒక చిప్పలోనో లేకపోతే ఒక గిన్నెలోనో పోసి రెగ్యులర్గా పోస్తుంటే మంచిగా ఉంటుంది.
ఎందుకంటే వర్షం నీరు ఆగి మురుగు నీరు అంతా కొట్టుకొస్తుంది కాబట్టి అవి ఒక దగ్గర ఆగి ఉన్న దగ్గర అవి తాగితే రోగాలు అనేది ఎక్కువ వస్తాయి వర్షాకాలంలో. మెయిన్ షెడ్‌లో ఏం చేయాలంటే లైటింగ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వెచ్చదనం కోసం వర్షాకాలంలో ముసురు పెట్టినప్పుడు చాలా చల్లగా ఉంటది కాబట్టి షెడ్‌లో లైటింగ్ ఏర్పాటు చేయాలి. అట్లాగే చుట్టంతా కూడా మనము టార్పాలిన్ కవర్ లాంటిది కవర్ చేసుకోవాలి. నైట్‌లో మనకు ఏ నైట్‌లో వర్షం పడేది తెలవదు కాబట్టి షెడ్‌లోకి వాటర్ అనేది పోకుండా సైడ్ నుంచి మనకి ఓపెన్ ప్లేస్ ఉంటది కదా! ఆ ఓపెన్ ప్లేస్‌లో అంతా కూడా కవర్ చేసుకోవాలి. టార్పాలిన్ కవర్‌తోని కవర్ చేసుకుంటే కొంచెం వెచ్చదనం ఉంటది. అట్లా చలికి చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటది. సో, ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఒక 10, 15 రోజులు షెడ్‌లోనే ఉంచండి. షెడ్ మంచిగా ఉంటే గనక దేని దానికి సెపరేట్‌గా పెట్టి మీ దగ్గర ఒక 5, 6 పిల్లల కోళ్ళుంటే దేని దానికి చిన్నగా జాలి ఏర్పాటు చేసుకోండి షెడ్‌లోనే. దేని జాలి దానికి సెపరేట్‌గా పెట్టుకుంటే వాటిని దానికి ఫీడ్ దాంట్లోనే ఇచ్చి దాంట్లోనే వాటర్ ఇస్తే 15 రోజుల వరకు కొంచెం యాక్టివ్ అయితాయి కాబట్టి తడవకుండా చూసుకుంటే మళ్ళీ కొంచెం అవి మళ్ళీ తడిసినా గానీ కొంచెం తొందరగా రికవర్ అయితాయి. ఇంత చిన్న పిల్లల్ని మనం వదిలేస్తే తొందరగా తడిసి అవి చలికి తట్టుకోలేక చనిపోయేటటువంటి అవకాశం ఉంటది. సో, ఇలాంటి జాగ్రత్తలు మెయిన్‌గా మనం తీసుకోవాలి. వ్యాక్సిన్‌లయితే మనకు రెగ్యులర్‌గా వేసుకునేటియి ఈ కొక్కెర వ్యాధికి గానీ, గంబోరా గానీ వీటికి రెగ్యులర్‌గా వ్యాక్సిన్ అయితే ఏసుకోవాలి పుట్టిన ప్రతి పిల్లకు. సో, ప్రెజెంట్ అయితే మనం చేయాల్సిన జాగ్రత్తలైతే ఇవి. సో, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.